Hello everyone, welcome back to my YouTube channel. Hope all are doing good. వ్యూయర్స్ ఈరోజు ఈ వీడియోలో మనకి గుడ్ స్పేస్ ఏఐ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వ్యూయర్స్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, రిమోట్ అని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేశారండి. ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్, మీకు ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఆ పాయింట్ కూడా మెన్షన్ చేశారు. వీళ్ళు ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ని హైర్ చేస్తున్నారండి. ఇది ఫుల్ టైమ్ రోల్. సో జాబ్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాము. మెయిన్ కంటెంట్ చూసే ముందు వ్యూయర్స్ అందరికి చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్, ఇన్ ఆఫీస్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్తో జాబ్ నోటిఫికేషన్ నేనైతే టైం టు టైం పోస్ట్ చేస్తాను. నౌ లెట్స్ గో టు మెయిన్ నోటిఫికేషన్. వ్యూయర్స్ మీరు ఇక్కడ చూడండి, గుడ్ స్పేస్ ఏఐ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ 27 minutes ఎగో అయితే జాబ్ని రీపోస్ట్ చేశారండి. సో నేను ఇప్పుడే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో వెంటనే ఈ వీడియో చూడగానే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఫుల్ టైమ్ రోల్, రిమోట్ అని చెప్పి మెన్షన్ చేశారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అని. సో అప్లై మీద క్లిక్ చేయగానే మీకు మెయిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. నేను మీకు కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్, డీటెయిల్ లింక్ రెండు ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, ఓకేనా. ఇది ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్. ఫ్రెషర్స్ నుంచి 3 years వరకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇండియాకి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్కి హైర్ చేస్తున్నారు గుడ్ స్పేస్ కంపెనీ వాళ్ళు. ఈ మెయిన్ కంపెనీ వచ్చేసి మనకి నయోడాలో ఉంది, అది గమనించండి మీరు. శాలరీ కూడా మనకి పర్ యానం 9 lakhs నుంచి 12 lakhs అని చెప్పి మెన్షన్ చేశారు. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మీరు. ఎస్, గుడ్ స్పేస్ ఏఐ ఆపరేషన్ ప్లే అ కీ రోల్ ఇన్ ఎన్ష్యూరింగ్ ఎగ్జంప్షనల్ ఎక్స్పీరియన్స్ ఫర్ బోత్ జాబ్ సీకర్స్ అండ్ ఎంప్లాయీస్ అని ఇచ్చారు. సో ఇక్కడ మన మెయిన్ వర్క్ ఏముంటుంది అంటే, టైటిలే చెప్తుందండి ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ అని. ఎస్, బిజినెస్ యొక్క ఆపరేషన్ యాక్టివిటీలో సపోర్ట్ ప్రొవైడ్ చేయడమే మన మెయిన్ వర్క్. ఇంటర్నల్ టీంతో పాటు వర్క్ చేసి ప్రాసెస్ అంతా కూడా స్మూత్గా అయ్యేటట్టు చూసుకోవాలి. మానిటర్ ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ అని ఇచ్చారు. సో దీనికి సంబంధించి రికార్డ్స్, రిపోర్ట్స్, డాక్యుమెంటేషన్ పార్ట్ మెయింటైన్ చేయడమే మన మెయిన్ వర్క్. ఆపరేషనల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని రిజాల్వ్ చేయాలంట. వర్క్ అక్రాస్ క్రాస్ ఫంక్షనల్ ప్రాజెక్ట్స్ ఇన్ ఫాస్ట్ ఫేస్డ్ స్టార్టప్ ఎన్విరాన్మెంట్ అని ఇచ్చారు. అండ్ మీరు ఏ డిగ్రీ చేసినా, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ మీరు అప్లై చేసుకోవచ్చండి. ఫ్రెషర్స్ నుంచి 3 years వరకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ అండ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి, స్ప్రెడ్షీట్స్లో వర్క్ చేయడానికి మీరు కంఫర్టబుల్గా ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. మీకు ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్, గుడ్ టు హ్యావ్లో ఇచ్చారండి. బట్ ఈవెన్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనే పాయింట్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఎంఎస్ ఎక్సెల్ మీద నాలెడ్జ్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్. కంపెనీ వాళ్ళు గుడ్ శాలరీ ఆఫర్ చేస్తున్నారు అనేది కంప్లీట్లీ రిమోట్ వర్క్. ఆపర్చునిటీ టు వర్క్ అక్రాస్ మల్టిపుల్ బిజినెస్ ఫంక్షన్స్ అని ఇచ్చారు. ఫాస్ట్ కెరియర్ ప్రోగ్రెషన్ అయితే ఉంటుంది. ఎక్స్పోజర్ టు ఏఐ డ్రివెన్ ప్రోడక్ట్స్ అండ్ స్టార్టప్ ఆపరేషన్స్. సూపర్ ఆపర్చునిటీ అండి, అస్సలు మిస్ అవ్వకండి. జస్ట్ నౌ జాబ్ని రీపోస్ట్ చేశారు ఒక 30 minutes బ్యాక్. నేను వెంటనే వీడియో అయితే చేస్తున్నాను. లింక్స్ రెండు కూడా, డీటెయిల్ లింక్స్, అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ అప్లై చేసుకోండి. ఆల్ ద బెస్ట్. అండ్ yes, please do support channel. Thank you very much and all the best for your upcoming interviews.